బాగుండదు. కానీ సురేష్ రెడ్డి గారు జేఏసీ నేతలు కూడా చెప్తున్నారు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు, నాగ జనార్దన్ రెడ్డిని కాపాడింది కూడా జేఏసీకి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ కాపాడారంట. బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వచ్చి అక్కడ అరాచకాలు చేస్తూ ఉంటే దాన్ని ఏ రకమైన పద్ధతిలో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? వెల్, ఇది ఒక్క పర్టికులర్ ఇనిషియేటివ్ తో కంట్రోల్ అయ్యేది కాదు. ఒకటి, స్టూడెంట్స్ వాళ్లే కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఒకటి, గవర్నమెంట్ తరఫున అనేక ఏజెన్సీస్ ఉంటాయి, వారు కూడా యాక్టివ్ గా దాంట్లో వాచ్ చేస్తూ ఉండాలి. మూడోది, యూనివర్సిటీ అనవారికి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. బయట వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్ పోతే ఒక రకమైన ఇబ్బందులు వస్తాయి, వెళ్లకుంటే మరో టైప్ ఆఫ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అట్లీస్ట్ ద స్టూడెంట్స్ ఆర్ యునైటెడ్ కాబట్టి వాళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు కాబట్టి వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి దాంట్లో అల్లరి చేయటమో లేకుంటే వారి ఉద్యమాన్ని హైజాక్ చేయటమో ఇటువంటి కాకుండా చూసుకునే ప్రథమ బాధ్యత విద్యార్థులపై ఉంటుంది. సెకండ్, ద స్టేట్ హ్యాస్ టు కీప్ అ వెరీ స్ట్రిక్ట్ విజన్. ఈ విధంగా ఉంటేనే ఇట్ కెన్ బి కంట్రోల్. రేవంత్ రెడ్డి గారు, బయట వ్యక్తులు యూనివర్సిటీలో ఉంటున్నారు, బయట వ్యక్తులే అక్కడ ఎక్కువ అరాచకాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగినా అక్కడ ఉద్రిక్తలు సృష్టించిన బయట వ్యక్తులనే ఒక చర్చ జేఏసీ నేతలు చెప్తూ ఉన్నారు. బయట నుంచి కూడా వస్తున్న సమాచారం అటువంటి పద్ధతిలో బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి వెళ్లి అక్కడ ఇబ్బందులు సృష్టించకుండా అటువంటి సిచ్యువేషన్స్ రైజ్ చేయకుండా ఉండటానికి మిషనరీ ఏ రకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం? ఇప్పుడు మిషనరీ బయట నుంచి వచ్చే డ్యూటీ ఆఫీసర్స్ ఉంటారు, ఎవరు అంత ఈజీగా అక్కడ ఉండే వాళ్ళని స్టూడెంట్ ఎవరు బయట వాళ్ళు ఎవరని గుర్తించడం చాలా కష్టం. రెండోది, క్రిమినల్ ఎవరు మంచోడు ఎవరు అనేది గుర్తుపట్టడం ఇంకా కష్టం. కాబట్టి నేనేమంటున్నా అంటే అక్కడున్న విద్యార్థులే కొంత సమయం పాటించో, లేకపోతే అక్కడ ఉండే విద్యార్థులు వాళ్ళైతేనే గుర్తుపట్టగలుగుతారు, లేకపోతే అక్కడ టీచర్స్ జేఏసీ కూడా ఉంది, అంటే లెక్చరర్స్ అంటే వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది రాజీనామాలు చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 29 మంది చేశారు. 39 మంది అందరం మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. 40 మంది ఎమ్మెల్యేలం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మద్దతు పలికి మేము ఇంత ముందుకు వస్తే మా నాయకులను అవమానించే విధంగా ప్రవర్తించిన తర్వాత అంటే మా మద్దతు కోరుకుంటున్నారా లేదా అని మేము ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం. ఇవ్వాలనుకుంటుందా లేదా? మేము అంశానికి ఖచ్చితంగా మద్దతు ఇస్తామండి. తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా పనిచేయాలనుకునే దాంట్లో భాగంగానే మమ్మల్ని ఎవరేం ఒత్తిడి చేయలేదు. ఒత్తిడి చేసినంత మాత్రం మేము రాజీనామాలు చేస్తాం అనుకుంటే కూడా తప్పే. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ద్రోహం చేసింది, తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్స్ తో వెళ్తుందని అక్కడ విద్యార్థులు కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మంది అటువంటి భావంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ ఎమ్మెల్యేల మీద దాడి చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది? తెలంగాణ అంశానికి సంబంధించి డ్యూయల్ స్టాండ్ మార్చుకుందాం అనుకుంటుందా? సింగిల్ ఎజెండాతో సింగిల్ పాయింట్ ఫార్ములాతో ముందుకెళ్దాం అనుకుంటుందా? లేదంటే తెలంగాణ అంశాన్ని పక్కన పెడదాం అనుకుంటున్నా? ఇప్పుడు ఒకటండి రజనీ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఈ సందర్భంగా విద్యార్థులకు గాని తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసిందని మాట్లాడే వాళ్ళకు గాని ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అంశంలో అనుకూలంగా మాట్లాడినందుకే తెలంగాణ అంశానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని. వారు ఎక్కడైనా సొంతంగా ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన ఉత్తరం ఏమైనా వాపసు తీసుకున్నారా? శాసనసభలో ప్రకటించిన ప్రకటనను ఏమైనా నేను వెనక్కి తీసుకుంటున్నారా? లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే చర్చ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు పోయి తెలుగుదేశం పార్టీ చెప్పిన అంశాలను ఏమైనా వెనక్కి తీసుకున్నారా? భావోద్రేకాలు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజలకు అనుకూలంగా మేము పనిచేసినప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కోరుకున్న అంశం మీద ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కొంతమంది డిఫర్ అయి అంటే పార్టీ ఆదేశాలను కూడా ధిక్కరించి ప్రజలకు పోయి చేసి ఉండొచ్చు. కానీ యాజ్ ఎ హోల్ గా అంటే మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా గానీ పొలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకోవడం గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గానీ ఇప్పుడు మేము వెనక్కి పోతున్నాం, యూ టర్న్ తీసుకున్నాం, ఆ టర్న్ తీసుకున్నాం అని ఎక్కడ చెప్పలేదు కదండి. రెండో అంశం, ఈ రోజు ప్రభుత్వము తెలంగాణ అంశం ప్రకటించినప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్స్ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు దాన్ని వెనక్కి యూ టర్న్ తీసుకునేటప్పుడు ఏ పార్టీనైనా అభిప్రాయం అడిగిందా అండి? చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారా? ఈ రోజుకైనా ప్రభుత్వాన్ని ప్రకటించమని ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని ప్రభుత్వాన్ని ప్రకటించమని ఉంది. మరొకసారి చంద్రబాబు ప్రకటన చేస్తారు. రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తికి నరసింహ గారు మీరు చెప్పాలి, రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ పార్టీ నడుపుతున్నారు, సుదీర్ఘకాలం 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించి ఒక నాయకుడు తన స్టాండ్ ఏంటి అనేది ప్రజల ముందుకు వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది లేదా? ఈ కన్ఫ్యూజన్ ఉన్న వాతావరణంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక రకంగా, తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు నాయకులు చీలిపోయి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ
స్టాండ్ అనేది వెల్లడి చేయాల్సిన అవసరం ఉండాలి. ఇప్పుడు ఈ అస్పష్టత అనేది రెండు పార్టీల్లోనూ ఉంది. రాష్ట్రంలో ప్రధాన శక్తులుగా ఉన్న రెండు పార్టీల్లోనూ అదే రకమైన అస్పష్టత. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా అధికారపూర్వకంగా ఎక్కడన్నా చెప్పారా అన్నారు. చెప్పలేదు ఇంతవరకు. అసలు వచ్చిన సమస్య ఎక్కడొస్తుంది? గత దాదాపు 10 రోజులుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇంతవరకు ఓపెన్ గా ఇదిగో నా స్టాండ్ నేను మార్చుకోలేదనో, నేను ప్రత్యేక తెలంగాణ మా మద్దతు కంటిన్యూ అవుతుందనో ఇంతవరకు ఆయన స్పష్టత రావట్లా. అక్కడ అసలు సమస్య, ప్రధాన సమస్య అక్కడ ఉత్పన్నమవుతుంది మనకి. ఇప్పుడు ఇది హైటైం. ఇప్పుడు నిన్న గొడవలు కానివ్వండి, నిన్న ఒక ప్రక్కన జేఏసీ ఫామ్ కావడం, దాంట్లో తెలుగుదేశం నాయకులు కొంతమంది చెన్నమనేని రాజశేఖరరావు గారు లాంటి వయోవృద్ధులు, చాలా పెద్ద నాయకులు వాళ్ళు కూడా వెళ్లడం, తర్వాత మోత్పల్లి నరసింహరావు గారు వీళ్ళంతా వెళ్లారు. సో స్పష్టంగా ఇదిగో మేము యూటర్న్ తీసుకోలేదు. అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెనక్కి వెళ్లారు కాబట్టి మాకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది, మళ్లీ 9వ తారీఖు ప్రకటన, మళ్లీ ఆ తర్వాత 23వ తారీఖు ఇంకొక ప్రకటన, ఇట్లా 2 రకాల ప్రకటనలు చేయాల్సి వచ్చింది అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. దీనికి స్పష్టంగా ఇదిగో నా పార్టీ వైఖరి ఇది, నా వైఖరి ఇది, ఆంధ్ర పట్ల ఇట్లా ఉంటాం, తెలంగాణ పట్ల ఇట్లా ఉంటాం. నరసింహారావు గారు నాకు మీరు క్లారిఫికేషన్ ఇచ్చే లోపల యూత్ జేఏసీ నుంచి మనకి పృథ్వీరాజ్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, నిన్న జరిగిన పరిణామాలు, బయట వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు, టీడీపీ ఎమ్మెల్యేల మీద, ప్రధానంగా నాగం జనార్దన్ మీద దాడి పాల్పడ్డారని అంటున్నారు. బయట వ్యక్తులు యూనివర్సిటీ రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? బయట వ్యక్తుల వల్ల యూనివర్సిటీలో విద్యార్థులకి అనవసరంగా చెడ్డ పేరు వస్తున్న పరిస్థితిని మీరు గుర్తించే పరిస్థితిలో ఉన్నారా? అది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏమైందండి, లాస్ట్ టైం లాఠీ చార్జెస్ కూడా ఇదే ప్రాబ్లం అయింది. పోలీస్ ఇన్ఫిల్ట్రేషన్ అయింది లాస్ట్ టైం కూడా, మీకు ఐడియా ఉంది. సుభాష్ రెడ్డి దగ్గరికి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి కూడా తీసుకొని పోయినప్పుడు సుభాష్ రెడ్డి దగ్గరికి 5 మెంబర్స్ ఐదుగురిని మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళని తీసుకుపోయి మేము బోర్డర్స్ అని చెప్పి చూపించడం జరిగింది. అది తెల్లారి పత్రికలలో కూడా వచ్చింది అది. సో ఇది కంటిన్యూస్ గా ఇక్కడ పత్రికలు కూడా వచ్చింది, డైరెక్ట్ ఫోటోలు కూడా ఇచ్చింది పత్రికలలో. దాని మీద కూడా మళ్ళీ మేము సుభాష్ రెడ్డి గారి దగ్గర పోయి చూపించినాం అవన్నీ. సో అది కంటిన్యూస్ గా అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో అనగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇటువంటి యాక్టివిటీస్. పృథ్వీరాజ్ గారు, మీ ఉద్దేశం ఏంటి? ఎవరు మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా, వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు అది ఎవరైనా కావచ్చండి, పార్టీలు కూడా కావచ్చు, పోలీసు వాళ్ళు కూడా కావచ్చు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఉద్యమం ఉవ్వెత్తున వచ్చే వరకు అక్కడిక్కడి నుంచి వస్తున్నారు కావచ్చు. కానీ యూనివర్సిటీ విద్యార్థులను అనవసరంగా టార్గెట్ చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాన్ని వీళ్ళని చూపించుకుంటూ అనగదొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తున్న దాంట్లో భాగమే ఇది తప్ప. పృథ్వీరాజ్ గారు, మీ మీద చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? యూనివర్సిటీలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు తలెత్తకుండా, ఎవరి మీద దాడులు జరగకుండా కాపాడుకునే ప్రయత్నం మీరేమైనా అక్కడ విద్యార్థులను సమన్వయం పెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు తప్పకుండా చేస్తాం. కాకపోతే ఏంటంటే మేము ప్రశ్నిస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా విరమించినప్పుడు కూడా ప్రశ్నించినాము, తర్వాత విజయశాంతి వచ్చినప్పుడు కూడా ప్రశ్నించినాము. ఇప్పుడు వీరిని కూడా ప్రశ్నించడం అంటే జరుగుతుంది, కానీ ఫిజికల్ గా అఫెన్స్ మాత్రం విద్యార్థుల తరఫు నుంచి జరగదు. అది ఎక్స్పర్ట్స్ లో ఉండదు. అది ఎవరైనా అట్లా ఎవరైనా అనుకున్నా కానీ చాలా తప్పు. విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అటువంటిది ఎప్పుడు లేదు, ఉండదు కూడా. కాకపోతే ఇన్ఫిల్ట్రేషన్ తప్పకుండా జరుగుతున్నది. దాన్ని చూపించుకుంటూ ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. మేము కూడా తప్పకుండా అందరం కూర్చొని వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి. పృథ్వీరాజ్ గారు, ఈ రోజు టీడీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇంకా ఇతర ఎవరైనా మీకు సంఘీభావం తెలియడానికి యూనివర్సిటీకి వస్తే ధైర్యంగా రావచ్చా? తప్పకుండా రావచ్చండి, ఎందుకు రావద్దు? తప్పకుండా రావచ్చు. మేము తప్పకుండా ఇప్పుడైతే మేము కూర్చున్న అసలు వాళ్ళకు స్వాగతం పలికే ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా అటువంటిది ఏం లేదు. యూనివర్సిటీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు అంటే ఇప్పుడు ఇంతకాలం వాళ్ళ స్టాండ్, కానీ ఒకటే డ్యూయల్ పాలసీస్ ఉండకుంటుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు తెలుగు అతన్ని పొడుకుంటూ, లీడర్ ను పొడుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట సంభివాన్ అనుకుంటా కొంత క్లారిటీ ఉంటే బాగుంటుంది. కానీ తప్పకుండా ఇటువంటి ఫిజికల్ యాక్షన్స్ మాత్రం తప్పు. ఖాళీ విద్యార్థులను డిఫేమ్ చేసేందుకు, వాళ్ళని బదనాం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే తప్ప అటువంటిది ఏం లేదండి. ఇక్కడ ఫిజికల్ గా మేము కొట్టేది లేదు, అటువంటిది ఏం లేదు. ఎందుకంటే సుభాష్ రెడ్డి గారి దగ్గరికే మఫ్టీలో తీసుకుపోయి చూపించగలిగిన వాళ్ళు ఏదైతే చేయగలుగుతారు కదా. మీరే చెప్పండి, అటువంటిది ఏదైనా చేయగలుగుతారు, వాళ్ళు బదనాం చేస్తారు.